జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్మయుద్ధం అనే సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు మనం చూస్తాం హైదరాబాద్ అనాథగా మారిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు హైటెక్ సిటీలో రోడ్ల మీద రంగులేసి అదే హైదరాబాద్ అభివృద్ధి అని చూపించారు. వాళ్ళకి ఆ రోజు ఎల్బీ నగర్ కనిపించలే, మల్కాజిగిరి కనిపించలే, కూకట్పల్లి కనిపించలే, షామీర్పేట కనిపించలే, షేర్లింగంపల్లి కనిపించలే, రాజేంద్ర నగర్ కనిపించలేదు, బర్కత్పుర ఓల్డ్ సిటీ ఇవేమి కనిపించలే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎకరానికి 100 ఎకరాలు 100 కోట్లు వస్తాయో ఆ ప్రాంతమే కనిపించింది. అక్కడ కూడా అభివృద్ధి లేదు, డ్రైనేజ్ ప్లానింగ్ లేదు, రోడ్లకు సంబంధించినటువంటి ప్లానింగ్ లేదు. 60 అంతస్తులు 30 అంతస్తులు కడతారో 30 ఫీట్ల రోడ్డు పెట్టారు. లక్షల కార్లు వస్తా ఉన్నాయి. ఎట్లా నడపాలా? ఆకాశం మీద నడుపుతారా కార్లన్నీ కూడా? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా మజ్లిస్ పార్టీ. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీ, మజ్లిస్ పార్టీ అంటే హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ తెలిసింది అదొకటి. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీకి అప్పగించడం టోటల్గా. హైదరాబాద్ పెత్తనం మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టి రాహుల్ గాంధీ ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడు తెలంగాణలో. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే కార్పొరేటర్స్ మీకు తెలుసు, వీధి లైట్లు బల్బులు కాలిపోతాయి, వీధి లైట్లు కాలిపోతాయి. 6-7 నెలలు వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేనటువంటి జిహెచ్ఎంసీ పరిస్థితి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. సిగ్గుండాలే. కార్పొరేటర్కు 50 బల్బులట. అంటే కార్పొరేటర్ ఒక బస్తీలో లైట్లు వేసుకోవాలా, లేకపోతే మొత్తం హైదరాబాద్ నగరంలో లైట్లు ఉండాలా? ఏమడుగుతున్నారు ప్రజలు? వీధి లైట్లు వెలిగించేటువంటి కాలిపోతే పరిస్థితి లేదంటే హైదరాబాద్ ఏ రకంగా ఉందో, తెలంగాణ ఏ రకంగా ఉందో, ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో, జిహెచ్ఎంసీ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పోతున్నాయి డబ్బులు? జిహెచ్ఎంసీలో హౌస్ ట్యాక్స్ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో పన్నులు కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో జిఎస్టీ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్లు కానీ అనేక రకాల పన్నులు వస్తాయి. కానీ హైదరాబాద్ ప్రజలకు తమ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్లో వీధి లైట్లు వెలగాలనేటువంటి హక్కు కూడా లేదా అడుగుతా ఉన్నాను. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే అది రిపేరింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండాలని అడుగుతా ఉన్నాను. డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్తో కలిసి వస్తే దాన్ని మరమ్మతులు చేసేటువంటి అడిగేటువంటి హక్కు కూడా హైదరాబాద్ ప్రజలకు లేదా అడుగుతున్నాం. ఈరోజు జిహెచ్ఎంసీ ఏం చేశారు? కార్పొరేటర్స్ ఎందుకు గెలిపించారు? ఏమి హక్కులు లేవు, నిధులు లేవు. బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వ్యవహారం చేసింది, కాంగ్రెస్ పార్టీ అదే కొనసాగిస్తుంది. గతంలో కార్పొరేటర్స్ అంటే హైదరాబాద్ నగరంలో ఎంతో శక్తివంతంగా పనిచేసేవాళ్ళు, ప్రజల మధ్యలో పనిచేసేటువంటి వాళ్ళు. అది రోడ్డు వేయాలన్నా, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలన్నా, పార్కులు డెవలప్మెంట్ చేయాలన్నా, స్కూళ్ళు డెవలప్మెంట్ చేయాలన్నా ఆ రోజు కార్పొరేటర్లకు అనేక రకాలుగా అధికారాలు ఉండేది, డబ్బులు ఉండేది. మరి ఈరోజు ఏమైందని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇన్కమ్ పెరుగుతున్నది కదా, రెవెన్యూ పెరుగుతున్నది కదా. హైదరాబాద్ నగరంలో గతంలో పోలిస్తే అన్ని రకాల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతున్నది తప్ప హైదరాబాద్కు సంబంధించినటువంటి పౌర సౌకర్యాలు మెరుగుపరచడం కోసం నిధులు మాత్రం పెరగడం లేదు. అందుకే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరగాలంటే, హైదరాబాద్ నగరం మజ్లిస్ పార్టీని నుంచి రక్షించబడాలంటే, హైదరాబాద్లో ప్రజల యొక్క పౌర సౌకర్యాలు మెరుగుపడాలంటే ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు చాలా చైతన్యంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు
హైదరాబాద్ బాగుపడాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే హైదరాబాద్ బాగుపడుతుంది. ఈరోజు చాలా మంది చంకలు కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. పెట్టుబడులు వస్తున్నాయి. ఎవరి ద్వారా వస్తున్నాయి పెట్టుబడులు? ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు భారతదేశ గౌరవాన్ని పెంచుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు పరిస్థితి లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఆర్థిక సంస్కరణలు కానీ, పన్నుల సంస్కరణలు కానీ, విదేశాంగ విధానం కానీ, ఉగ్రవాదం పూర్తిగా అరికట్టడం కానీ, మతోన్మాదం అరికట్టడం కానీ, కర్ఫ్యూలు అరికట్టడం కానీ, బాంబు పేలులు అరికట్టడం కానీ, లేకపోతే గుడ్ గవర్నెన్స్ విధానం కానీ, కరప్షన్ అవినీతి రహితమైనటువంటి పరిపాలన కానీ, అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి పరిపాలన కానీ, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కానీ, వేగవంతమైనటువంటి అభివృద్ధి కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, అది రైల్వే సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన కావచ్చు, జాతీయ రహదారుల కల్పన కావచ్చు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కావచ్చు, పోర్టుల అభివృద్ధి కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని కూడా పెట్టుబడులు వస్తున్నాయి. గతంలో ఏం పరిస్థితి ఉండేది? ఈ దేశంలో విద్యుత్ ఉండేది కాదు. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు, కంపెనీల ఓనర్స్ వచ్చి ఇందిరా పార్కులో ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఏ నియమం పెట్టారు? మీరు ఇన్ని యూనిట్ల కంటే ఎక్కువ మీ కంపెనీలో ఖర్చు చేస్తే ఫైన్ వేసేటువంటి వాళ్ళు. ఎక్కడ చూడలే, ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మన తెలంగాణలో ఉండింది. అప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ ఇన్ని యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా, విద్యుత్ ఖర్చు చేసినా దాని మీద ఫైన్ వేసేవాళ్ళు. మాకు కరెంటు కావాలని ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, కంపెనీ ఓనర్సు, వర్కర్సు, కార్మికులు ధర్నాలు చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు చూశాం.